అదిగో బావి. అరే అన్నయ్య, ఆ నీళ్లు తాగొద్దు. ఒకవేళ ఆ నీళ్లు తాగితే నీ తలరాత మారిపోతుంది. నువ్వేదైనా చెప్తే అది తారుమారవుతుంది. నేను ఇది నమ్మను. నీళ్లు తాగితే తలరాత మారటం ఏమిటి? నువ్వు అబద్ధం చెప్తున్నావు. అరే అన్నయ్య, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? మనిద్దరికీ అసలు పరిచయమే లేదు కదా. నేను ఈ నీళ్లను తాగినప్పటి నుంచి నా తలరాత పూర్తిగా మారిపోయింది. నేను ఏదైనా అన్నానంటే అది ఎలాగే జరిగిపోతుంది. నేనిప్పుడు నీ తల మీద కోడిగుడ్డు పడుతుందని చెప్తే అరే, నువ్వు మాట అన్నావో లేదో, కోడిగుడ్డు వచ్చి నా తల మీద పడింది. ఇది ఎలా పడింది, ఎక్కడి నుంచి పడింది, ఎందుకు పడింది తెలుసుకోవాలి. నేను కూడా అదే చెప్తున్నాను అన్నయ్య. ఇప్పుడు నేను ఏమనడానికైనా భయపడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను నీ మీద రాళ్లు పడతాయి అని చెప్తే రాళ్లు పడ్డం ప్రారంభమైపోతుంది. అయ్యో, నువ్వు మాట అన్నావో లేదో, రాళ్ళు వచ్చి నా నెత్తి మీద పడ్డాయి. అయ్యో, వద్దు వద్దు, నాది అసలే బట్టదల. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అన్నయ్య, నా రోగానికి అసలు మందే లేదు. వెళ్ళిపో వెళ్ళిపో, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు రాకు. ఒకవేళ నేను ఏదైనా అంటే అది జరిగిందంటే వద్దు. నీ నోటితో నువ్వు ఏం అనొద్దు. నువ్వు ఏదంటే అది వెంటనే జరిగిపోతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సత్యం సింగ్, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఇలాగే భయపెట్టి పారిపోయేటట్టు చేస్తే అప్పుడు మన నకిలీ నోట్లు తయారు చేసే ఫ్యాక్టరీ గురించి ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. అప్పుడు పోలీసులు కూడా మనల్ని ఎప్పటికీ పట్టుకోరు. ఈ సజ్జన్ దుర్జల జంటని అంత సులభంగా ఎవ్వరూ పట్టుకోలేరు. అరే పతులు, దారుణం జరిగిపోయింది. ఇప్పుడు నేను ఏం మాట్లాడితే అది జరిగిపోతుంది. ఏంటి మోటు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నడుస్తూనే పగటి కలలు కంటూ వచ్చావా ఏమిటి? లేదు పతులు, నేను ఎలాంటి కళ కనలేదు. నేను చెప్పేది నిజం. నేను వచ్చే దారిలో నా గొంతు ఎండిపోయేంత దాహం వేసింది. అరే అన్నయ్య, నువ్వు ఈ నీళ్లు తాగొద్దు. ఒకవేళ తాగావంటే నీ తలరాత మారిపోతుంది. మోటు అసలు అలా జరిగే అవకాశమే లేదు. ఇదంతా ఒక మూఢ నమ్మకం. ఇలాంటివి పట్టించుకోకూడదు. లేదు లేదు పదులు, ఇలాంటివి కూడా జరిగిపోతూ ఉంటాయి. అతను అబద్ధం చెప్పలేదు. అసలు అతనికి నేనెవరో కూడా తెలియదు. నువ్వే చూడు, నేను ఈ కుర్చీ విరిగిపోవాలి అంటే అది వెంటనే విరిగిపోతుంది. చూసావా పతులు, నా నోటి నుంచి వచ్చే ప్రతి చెడ్డ మాట ఎలా నిజమైపోతుందో. నేను అన్నాను, అలాగే అది నిజమైపోయింది. అరే మోటు, ఆ కుర్చీ ముందుగానే విరిగిపోయి ఉంది. అరే లేదు పతులు, ఆ కుర్చీ నా నోటి నుంచి వచ్చిన మాట వల్లే విరిగింది. ఇప్పుడు నేను స్నేహితుల నుంచి దూరంగా ఉంటాను. నా నోటి మాట పూర్తిగా చెడిపోయింది. సింగం గారు, మోటు అంటున్నాడు తను అన్న మాటలన్నీ నిజంగానే జరుగుతున్నాయట. తను మాట్లాడే ప్రతి చెడ్డ మాట నిజమైపోతుందట. ఒకవేళ తను గనక మీ నెత్తి మీద కొబ్బరి బొండం పడుతుంది అని అనుకున్నాడంటే ఖచ్చితంగా పడుతుంది. అయ్యమ్మా, అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది. నేను ఈ కేసుని సాల్వ్ చేసి తీర్తాను. సింగం గారు, పదండి, మోటును కాపాడాలి. తను చాలా బాధపడుతున్నాడు. వాస్తవానికి ఏం జరగాలో అవే జరుగుతున్నాయి, కానీ తను మాత్రం అవన్నీ కూడా కేవలం తన నోటి మాట వల్లే జరుగుతున్నాయని అనుకుంటున్నాడు. ఈ బండరాయిని ఇక్కడి నుంచి తప్పించకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దూరంగా వెళ్లి రిమోట్ తో ఈ బాంబుని పేల్చేద్దాం. అప్పుడు కిందున్న రాయి ముక్కలవుతుంది, పైనున్న రాయి దొర్లుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు నేను స్నేహితుల నుంచి దూరంగా ఉంటాను. ఎందుకంటే నేను మాట్లాడే చెడ్డ మాటల వల్ల వాళ్ళకి ఎలాంటి హాని జరగకూడదు. అరే మోటు, వాస్తవానికి జరుగుతున్నవన్నీ కేవలం నీ నోటి మాట వల్లే జరగడం లేదు. ఇలా చూడు, నిజంగా ఆ కుర్చీ ఇరిగిపోయిందంటే అది ఇంతకు ముందే ఇరిగిపోయి ఉంది.
నేను దాని గమ్ముతో అతికించాను, అప్పుడే నువ్వొచ్చి కూర్చున్నావు. అరే మోటు, అర్థం చేసుకో, అది నీ వల్లో నీ మాట వల్లో జరిగింది కాదు. ఏయ్ మోటు, ఇంకా నీకు నమ్మకం కలగకపోతే వెంటనే ఏదో ఒకటి చెప్పు. మేము చూస్తాం ఏం తప్పు జరుగుతుందో. ఓకే, అలాగే ఇక్కడున్న బండరాయి కింద పడిపోవాలి. అయ్యమ్మా, మోటు చెప్పింది అక్షరాల నిజమే. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. సార్, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి సార్. నేను మోటుని వదిలిపెట్టను. చూశారు కదా, నా నోరు నిజంగా ఎంత చెడ్డదైపోయిందో. మోటు, సమోసాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? చెప్పు చెప్పు మోటు, ఏదో ఒకటి మాట్లాడు. అరే, ఎంతవరకు ఇలా గుడ్డ కట్టుకుని ఉంటావు? మాట్లాడు. ఐడియా సర్జీ. మోటు, పద, మనం ఒకసారి ఆ బావి దగ్గరకు వెళదాం. నేను ఈ బావిలో నీళ్లు తాగాను. నేను చెబుతున్నాను, ఇప్పుడు ఆ చెట్టు కింద పడిపోవాలి. చూసావా, కింద పడిపోలేదు. సరే, ఇప్పుడు ఇంకో మాట చెబుతాను. మెరుపు పడిపోవాలి, వర్షం పడాలి, తుఫాను రావాలి, చింగం గారి తల మీద కొబ్బరి బొండం పడాలి. అయ్యమ్మా, పట్లు నా కొంప ముంచుతావెందుకు? పతులు, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నా నోట్లోంచి వచ్చే మాటలు నిజమవుతాయి అన్నది తప్పు. ఇదంతా నిజంగానే మూఢ నమ్మకం. కానీ మరి ఆ వ్యక్తి నాతో ఎందుకలా అబద్ధం చెప్పాడు? బహుశా ఈ బావి దగ్గరికి ఎవరూ రాకూడదని అనుకున్నారేమో. అంటే ఈ బావిలో ఏదో ఉందన్నమాట. చింగం గారు, చూడండి, ఎవరో ఆ బావిలోకి దిగారు. ఒక్కరు కాదు, చాలా మంది. అలా చూడండి, ఆ తలుపు మీద చెప్పుల అడుగులు ఉన్నాయి. మేం కిందకు వెళ్ళి చెక్ చేస్తాం, మీరు ఇక్కడ అంతా చూడండి. అరే స్నేహితుడా, నా నోరు నిజంగానే చెడ్డదిగా మారిపోయింది. కానీ ఇప్పుడు నేనే చెడ్డవాడిగా మారిపోయి నీ ఈ నకిలీ నోట్ల ఫ్యాక్టరీ మొత్తాన్ని నాశనం చేసేస్తాను. సజ్జన్ దుర్జన్ల జంటని ఎవ్వరూ పట్టుకోలేరు తెలుసా మిత్రులారా. అటాక్! అరే, నీకు మాత్రం మోటు పతుల జోడీ గురించి ఏం తెలుసు? ఇప్పుడు తెలుసుకో. పతులు అటాక్!
ఏయ్! నొప్పిగా ఉందా? చాలా పండి. నన్నే చేయొద్దు, వదిలే, వదిలే. ఎందుకు వచ్చావురా బాబు? ఎంత బలంగా చాలా పండి, ఇక చాలా పండి. మోటు పతుల జోడీకి ముందు ఇక ఏ జోడీ క్షణం కూడా ఆగలే.